24 నవంబర్ 2021 కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఇండైరెక్ట్ ఎన్నికలు జరిగినవి. సో వాటిని అప్పటి పీఓ గారు హైకోర్టులో సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు. సో దాన్ని ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజున కొండపల్లి మున్సిపాలిటీలో స్పెషల్ మీటింగ్ కన్వీన్ చేయడం జరిగినది. సో ఈ మీటింగ్లో ప్రజెంట్ 29 మంది సభ్యులు హాజరవడం జరిగింది. సో వారందరి సమక్షంలో ఏదైతే హైకోర్టులో అప్పటి పీఓ గారు ఏదైతే మనకి సబ్మిట్ చేసినటువంటి ఆ సీల్డ్ కవర్ని సభ్యులందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేయడం జరిగినది. దాన్ని వీడియోగ్రఫీలో కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఆ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫలితాలను ఇప్పుడు ప్రజెంట్ సభ్యులందరికీ డిక్లేర్ చేయడం జరిగింది. శ్రీ చిట్టిబాబు గారు తెలుగుదేశం పార్టీ ఆయన అప్పటి వరకు 16 ఓట్లు, 1 ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందినట్లుగా దాని యొక్క అప్పటి ప్రొసీడింగ్స్ ప్రకారం డిక్లేర్ చేయడం జరిగినది. సో దీనికి కొంతమంది సభ్యులు అబ్జెక్షన్ చేయడం జరిగినది. సో అబ్జెక్షన్ కూడా దానికి వివరణగా డీటెయిల్గా చేస్తూ దాన్ని ఓవర్ చేయడం జరిగింది. కొంతమంది కోర్టుని సంప్రదిస్తాము దానికి అని చెప్పి జరిగింది. సో దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు, వారు కోర్టు సంప్రదించుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా 2 అభ్యర్థనలు చేయడం జరిగినది. ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రాసెస్ జరిగిందో దానికి సమ్మతం తెలపడం జరిగినది. అలా కాకుండా కొత్త ఎన్నిక నిర్వహించినా కానీ వారికి సమ్మతమైన తెలిపడం జరిగింది. కొత్త ఎన్నిక నిర్వహించాలి అని అంటే గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది. సో దానికి కూడా వారి గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నివేదించుకోమని చెప్పడం జరిగినది. సో ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన నేను చెప్పిన దాని అంతా కూడా ఈ మన మినిట్స్ బుక్ లో డీటెయిల్ గా రికార్డ్ చేయడం జరిగింది. ఈ మినిట్స్ కి ప్రజెంట్ 29 మంది హాజరవగా 22 మంది ఈ మినిట్స్ కి ఆమోదం తెలుపుతూ వారు సంతకం చేయడం జరిగింది. నేను కొండపల్లి పురపాలక సంఘం కౌన్సిల్కు చైర్మన్ గా ఎన్నికైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతలు కలిగి ఉంటారని, దేశ సౌరాభ్యుత్వాన్ని మరియు సమగ్రతను కాపాడతారని శ్రీనివాసరావు నేను కొండపల్లి పురపాలక సంఘ కౌన్సిల్స్ కు వైస్ చైర్మన్ పర్సన్ గా ఎన్నికైనందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటామని, దేశ సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను కాపాడతానని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.